Hi, hello, my lovely people. Welcome back to our channel Life with Brahmarambika. So, happy Diwali to everyone. సో ఈ వీడియోనైతే ముందుగా చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా కొత్త ఛానల్ సపోర్ట్ చేసేయండి. సో నేనైతే ఇంక ఫెస్టివల్కి అయితే ఇలా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. సో ఎలా ఉన్నానో కమెంట్ చేసి చెప్పండి. ఈ శారీలో నేను బాగున్నానో లేదో కమెంట్ చేయండి. సో సో ఇంకా నేనైతే పండక్కి ఇలా రెడీ అయిపోయాను. సో దానికన్నా ముందు మన ప్రిపరేషన్స్ ఎలా జరిగినా చూసేద్దామా. సో ఇక్కడైతే మా డాడీ అయితే డెకరేషన్స్ చేస్తున్నాడు. డెకరేషన్స్ అంటే బంతి పూలతో గుచ్చేసి మొత్తం ఇలా గుచ్చేసి పెట్టాడు. గడపలకు పెట్టుకోవాలి కదా, సో అలా గుచ్చేసాడు. ఇంక ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మార్నింగ్ అమ్మ వాళ్ళంతా బిజీగా ఉన్నారని, అమ్మ నాన్న వాళ్ళు బిజీగా ఉన్నారని ఇంక ఇక్కడ నేను వంట చూసుకోవడం మొదలు పెట్టేశాను. సో ఇక్కడ దోసకాయ పప్పు చేస్తున్నాను, పక్కనేమో ఇడ్లీలు ఉడుకుతున్నాయి. సో ఇంకా అందరం పనులు షేర్ చేసేసుకుంటున్నాం. అందరు కలిసి చేసుకుంటేనే దాన్ని ఒక పండగ అంటారు కదా. సో మన ఇల్లు అయితే పండగ హడావుడితో సందడి అయిపోయింది. ఇంకా మనకి పూర్ణాలు ప్రసాదాలు చేయడానికి ఉంటాయి కదా, పూర్ణాలు గారెలు ఉంటాయి కాబట్టి సో మనం అప్పటికప్పుడు చేసుకుంటే మనకి చాలా అంటే చాలా బర్డెన్ అయిపోయింది కదా. సో అందుకని మేము లాస్ట్ నైటే అలా నానపెట్టేసుకున్నాం. ఇంకా మార్నింగ్ అయితే మిక్సీ వేసేసుకోవాలి. సో ఇంకా నేనైతే అక్కడ మిక్సీ వేసేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళు దీపాలు రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ నేనైతే మన గడపకైతే రంగోలీ అంటే ముగ్గు పెడుతున్నాను. చాలా పసుపు కుంకుమల్లికి బియ్యం పిండితో ముగ్గు వేసి ఇంకా కుంకుమ పెట్టేస్తే చూడండి మన ముగ్గు ఎలా ఉంది. సో గడప ముగ్గు బాగుంది కదా, చాలా క్యూట్ గా ఉంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఇంక ఇలాగ నేను గడపలు వాకిట్లో ముగ్గులు వేయడం నేను చూసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో పూజకి సంబంధించిన దీపాలు ఇవన్నీ రెడీ చేసుకున్నారు. ఇంక ఇక్కడ అమ్మ గౌరమ్మ సెట్కి అయితే ఇలాగా ఫ్రెష్ గా మొత్తం కడిగేసి శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బీపిని పెట్టుకొని పెట్టేసుకున్నారు. సో మనకి ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలు పెట్టుకోవాలి కదా, ఒక గడప పెట్టి ఇంకో గడప వదలకూడదంట. సో అందుకని నేనేం చేస్తాను, మొత్తం నేనే తీసేసుకున్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇలా గడపలు ముగ్గులు పెట్టాలంటే. అందుకని నేను మా మమ్మీ పెట్టినా కానీ మా మమ్మీ దగ్గర నుంచి తీసుకొని మరి పెట్టుకుంటా. సో నాకు ఇలా కమలం పువ్వు వేసి అలా చుట్టుపక్కల డిజైన్స్ వేసి సింపుల్ గా అలా వదిలేస్తే చాలా అంటే చాలా లుక్ చూసారు ఎలా ఉందో. నాకైతే చాలా నచ్చిద్ది. నాకు మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చిద్ది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా సూపర్ అంటారు. ఇంక ఇక్కడ ఏంటంటే బీరువా మీద ఇలాగా ఓం స్వస్తికి వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదని మా అమ్మ చెప్పారు. మనం రోలుని గౌరమ్మగా భావిస్తాం కాబట్టి పసుపు కుంకుమ పెట్టుకొని పూజించుకుంటాం. ఇంక ఇక్కడ వాకిలి ఎందుకు ఈ టైం కడుగుతున్నామంటే మనకి దీపావళి పండుగ వచ్చింది సాయంత్రం నుంచి కదా. సో ఫ్రెష్ గా అయితే వాకిలి కడిగేసేసి చక్కగా ముగ్గు పెట్టేసేసుకొని దీపాలతో అలంకరించండి, దీపాలతో ముగ్గు వేసి ఇంకా అలా పెట్టేశాను. ఇక్కడేమో గడప దగ్గర కూడా ఓన్లీ బియ్యం పిండితోనే ఇక్కడ ముగ్గు వేస్తాను. నేనైతే ఫస్ట్ అయితే ముగ్గు వేసాను. ఏమేద్దాం అని ఆలోచించి అక్కడ కలుపులు వేద్దామా దీపం వేద్దామా అని. కానీ దీపాల పండగ దీపాలు వేసుకుందాం బాగుండిద్దని దీపాలు వేస్తా. సరే ఇదంతా అయిపోయినాక నేనేం చేశాను, పసుపు కుంకుమ సింపుల్ గా వేసేసి మామూలుగా ఉంచుదాం, తొక్కుతారేమో అనుకున్నా. జస్ట్ వేసేసాను అలాగా. మళ్ళీ అలా కాదు బాగోదు, నిండుగా ఉండాలి బాగుండాలని నేనేం చేశాను, మళ్ళీ దీపాలు నిండు పసుపు వేసి ఇంకా కుంకుమలాగా ఎర్రగా వెలగాలి కదా. సో కుంకుమలాగా వేసాను. అండ్ ఇంకా నాకు ఏడో వెళ్తున్నట్టు అనిపించింది. ఇంకా ఫైనల్ గా సతికిలు పడిపోయి ఇంక ఇలాగైతే డెకరేషన్ చేసుకున్నా పద్మ ముగ్గులు పసుపు కుంకుమ వేసుకొని. ఇంకా చూసారు ఇక్కడ మా ఇంట్లో అయితే పండగ ఫెస్టివల్ అయితే హడావుడి మొదలైపోయింది. లైటింగ్స్ తో లక్ష్మీదేవి తల్లి అయితే మెరిసిపోతుంది. ఇంకా పండగకి సిద్ధం అయిపోతున్నాం. ఇంత బిజీ షెడ్యూల్ అయితే నేను మా అమ్మని అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసా. ఎందుకంటారా, సో నాకు జడ అంటే మామూలుగా వేసుకోవడం వచ్చు కానీ మా మమ్మీ వేసేలాగా రాదు. సో నాకు మా మమ్మీ జడ వేయాలని కూర్చున్నాను. ఇంకా మా మమ్మీ ఏం చేస్తారు, వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వస్తే నేను జడ వేసేసి నేను ఫ్రెష్ అవుతా అన్నారు. నేనేం చేసా, ఇంకా లాక్ చేస్తున్నా అని ఇంక ఫైనల్ గా అయితే గట్టిగా చెప్పేశారు, వెళ్ళి ఫ్రెష్ అయితే రా లేకపోతే వెయ్యను అని అనేసరికి అమ్మ మనకి ఎందుకులే వెళ్ళిపోయా. ఎందుకంటే ఇక్కడ ఏం పూజ టైం లేట్ అయిపోతుంది. ఎంత లేట్ అయితే ఇంకా అంత లేట్ అయిపోయింది కదా. అసలుకి మాకు పూజ చేసుకుంటే లేట్ అయిపోయింది. ఇంకా నేను లేట్ చేశాను నాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని మా మమ్మీ అయితే జస్ట్ జడ వేసేసి విన్నారు. మొత్తం నేనే రెడీ అయిపోయా. ఓన్లీ జడ వేయించుకున్నా అమ్మ చేత, ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోవాలా. ఇంక ఇక్కడైతే అమ్మ లక్ష్మీదేవి అమ్మవారిని కృష్ణుడిని పెట్టుకొని, అంటే లక్ష్మీదేవి అమ్మవారి సత్యభామ రూపంలో కృష్ణయ్య కదా. సో అందుకని అలా పెట్టుకున్నాం. మనకి దీపావళి అంటేనే నరకాసుని వధించిన సత్యభామ తల్లే కదా. సో అందుకని అలా డెకరేషన్ అలా పెట్టుకున్నాం. ఉన్నారు కదా ఇంట్లో మనకి పెట్టుకోవడానికి. సో ఇంకేమో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని విగ్రహాలు ఉంటే అవి కూడా పెట్టుకొని ఇలా కలిసి ఉన్న డబ్బులు ఉన్నాయి కదండి అక్కడ, అవి మా మమ్మీ దేనికి యూజ్ చేయరు. ప్రతి ఇయర్ అవి అలా చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, సో ఆ కాయిన్స్ ఆ రాగిచంలో ఉంచుకొని మళ్ళీ ప్రతి ఇయర్ ఇలా పండుగలు ఉన్న టైంలో ఇలా అమ్మవారి ముందు అయ్యవారి ముందు పెట్టుకుంటా ఉంటారు. చాలా మంచిదండి. ఇంకా పసుపు కొమ్ములు అలా ఉంటాయి కదా మెయిన్ అవన్నీ పెట్టేసుకుంటారు.
ఇంకా పీటకం అయితే పెట్టేసుకొని దాని మీద బియ్యంతో ముగ్గాలకేసి ఇంకా అమ్మవారిని డెకర్ చేసేసేసి మాకు ముందు లేట్ పూజ అయ్యేదే అలంకారం దగ్గర అండి. సో లైట్గా సింపుల్గా అంటే ఏదో వెల్తీగా అనిపించకుండా నిండుదనంతో ఉండాలని కోరుకుంటామండి. అందుకే మేము కొంచెం లేట్ అయినా సరే అలంకరించుకొని చేసుకుంటాం. సో ఇంకా మా మమ్మీ అయితే అలంకరించేస్తున్నారు. ఈసారి ప్రసాదాలు కూడా మా మమ్మీయే చేసేసుకున్నారు. కానీ మనం ఒకటి గమనించాలి, మన అమ్మ వాళ్ళు కానీ ఎంత అంటే పండగలు ఏదైనా వస్తే ఎంత కష్టపడుతున్నారంటే కష్టపడడం కన్నా దాన్ని ఇష్టపడడం అంటారేమో. ఎందుకంటే వాళ్ళు ఎంత భక్తితో చేస్తారో మన మధ్యలో అంత ఇబ్బంది పెడితే ఎలా కదా. సో నాకే అనిపించింది ఎందుకు ఇబ్బంది పెడుతున్నా అని. బట్ కాకపోతే మరి రెడీ అవ్వాలి కదా, రెడీ అవ్వాలంటే జడ బాగుండాలి కదా. సో అందుకే జడ దగ్గర ఒక్కటే విసిగిచ్చేసాను మా అమ్మని అయితే. సో ఇన్నాళ్ళు కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తాము, ఇవన్నీ మనకు తెలియదు ఎట్లా చేస్తారు అమ్మ వాళ్ళు, ఏంటి చేస్తారు, దేంతో చేస్తారు, ఎలా ఏ విధంగా ఉంటాయని ఏం తెలియదు. కాబట్టి మనం ఇలాగా ఒకవేళ స్కూల్స్కి కాలేజెస్కి జాబ్స్కి వెళ్ళినా మనకు సెలవులు ఇస్తారు కదా, సెలవులు ఇచ్చిన టైంలో మనం వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అవన్నీ చూసి అదేంటో ఇదేంటో తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు కూడా తర్వాత ఇబ్బంది పడకుండా. అది మనం ఏం చూడకుండా ఓన్లీ చేతిలో ఫోన్ పట్టుకెట్టేటట్టు చూసామంటే మనకేం తెలుస్తుంది చెప్పండి. ఇంకా దీపాలు అయితే వెలిగించేసేసుకొని ఇలాగ లాస్ట్ లో పూజ అంతా అయిపోయినాక ఇంకా ఫోటో సెక్షన్ మొదలు పెట్టేసుకున్నాను నేనైతే. ఇంకా దీపాలు అయితే వెలిగించేసుకొని బయట అన్ని ఇంట్లో తులసమ్మ దగ్గర ప్రహరీ గోడల మీద పెడతారు, మనకి గుమ్మాల దగ్గర పెట్టుకుంటారు. సో ఇలా దీపాలు అన్ని చోట్ల పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాం. అండ్ ఇది తులసమ్మ దగ్గర పూజ అండి, తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాక ఇంట్లో పూజ చేసుకున్నాం. ఇంకా అమ్మ చిన్న దీపాలు తెప్పించుకుంది. మా అమ్మ ఓంకారం అన్ను కమలం పూతో దీపాలు చేసుకుందాం ఉంది, కానీ అనుకున్న తోటి ఇది కుదరక ఇంకా నార్మల్గా ఇలా దీపాలు పెట్టుకొని చేసేసుకున్నారు అమ్మ. కానీ బాగుంది కదా దీపాల ఎట్లా చేసినా కానీ ఆ దీపాల కాంతి వెలుగు అనేది మన ఇంట్లో అయితే మొదలైంది కదా. సో ఇంకా పూజనైతే నాకు తెలిసి పూజ 8కి 8:30కి అయిపోయింది. ఇంకా క్రాకర్స్ అంటే గుర్తొచ్చిందండి, మనం చిన్నప్పుడు అయితే పాంబెలని మ్యాజిక్ మ్యాచ్ బాక్స్ అని అవన్నీ తెచ్చుకొని భలే ఆడుకుంటాము. సో ఇంకా ఇప్పటికి నేను క్రాకర్స్ ఎక్కువ పేల్చాం, జస్ట్ చిచ్చుబుడ్డి, సువ్వలు, భూచక్రాలు ఒకరు పేల్చితే మా అన్నయ్య చింట పటాకాయలు. ఈసారి అయితే అవి కూడా పేల్చలేదు, ఎందుకంటే పాపం మొన్నే బుజ్జి పిల్ల కుక్క పిల్ల ఈనింది, కుక్క పిల్ల ఈనిందంటే కుక్క పిల్ల అనుకుంటారు, కుక్క ఈనింది. సో కుక్క పిల్లలు పాపం భయపడతాయని ఇంకా మా అన్నయ్య చింట పటాకాయలు పేల్చదలుచుకోవాలా. ఇంకే పూజా విధానం ఇలా జరుగుతుంది. ఇంకా మనకి ఇప్పుడు వీడియో కొంచెం లేట్ అయింది, బట్ కాకపోతే మనకి కార్తీక మాసం కూడా వచ్చేసింది నేను వీడియో పెట్టే టైం కూడా. సో కార్తీక మాసంలో చాలా అంటే చాలా విశిష్టతలు, పాటించాల్సిన నియమాలు చాలా ఉంటాయి. సో అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, ఎటువంటి నియమాలు పాటించాలి ఏంటని. ఎందుకంటే నాకు కార్తీక మాసం గురించి కొంచెం ఎక్కువగానే తెలుసుకున్నాను ఎప్పటి నుంచో, ఎట్లా ఉండాలి ఏంటని అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటా అని చెప్తున్నాను. సో ఈ రోజు సాయంత్రం 8 o'clock కార్తీక మాసం విశిష్టత పాటించాల్సిన నియమాల గురించి వీడియో అయితే వచ్చేసింది, చూసేయండి మిస్ చేయకుండా. అండ్ కార్తీక మాసం యొక్క పురాణం డైలీ ఏ అధ్యాయాలు 30 days రోజుకో స్టోరీ ఉండిద్ది, అవన్నీ తెలుసుకోవాలంటేనే మనకి అజ్ఞానం నుండి జ్ఞానం కలుగుతుందండి. నిజంగా నేను ఆ స్టోరీలు చదివిన టైం నుంచి చాలా అంటే చాలా తెలుసుకున్నాను, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటాను సింపుల్ గానే, ల్యాక్ చేయకుండా స్టోరీని. ఇంక ఇలాగైతే మా ఇంట్లో పండగ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఇంకా నేను కూడా జాయిన్ అయిపోయి పూజలో మంచిగా నాకు రెడీ అవ్వడానికే కంటబట్టింది, ఆ శారీ కట్టుకోవడానికి కంటబట్టింది, రెడీ అవ్వడానికి కాదు. ఇంకా మన దీపాల కాంతుల్లో లక్ష్మీదేవి తల్లి, కృష్ణుడు ఎలా ఉన్నారు చూసేయండి దీపాల కాంతుల్లోన. ఫైనల్గా ప్రసాదాలు కూడా చేసేసుకున్నాం, ఇంకా హారతి ఇచ్చేసేసారు. ఏంటంటే వీడియోని అయితే ఫుల్గా చూస్తారు కదా, మరి లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మీ సబ్స్క్రైబే నాకు సపోర్ట్ ఇస్తుంది మంచిగా. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.